ఒక్క సెకండ్ లో టీం మొత్తం ఎగిరిపోద్ది. అది ఎలాగో చూపిస్తాం మీకు, నేను చూపిస్తా చూడండి. నేనైతే నీట్ గా పీక్ లో దిగామమ్మా. దిగ్గానే మంచి గెలలు దొరికి ఫ్రంట్ లో ఫైరింగ్ అనమాట. ఒక వాలేస్ ఉంది, అక్కడికి వెళ్ళేసి 2 కిల్లు కనబడ్డాయి, ఫ్రీ కిల్లు. సరే కదని చెప్పి ఒక కిల్ చేసుకున్నా. ఇంకో కిల్ మా టీమ్మేట్ది. నా మైక్ పనిచేయట్లా వాళ్ళతో మాట్లాడదామంటే. సరే కదని చెప్పి మైక్ ఆన్ చేసే టైంలో హెడ్ కొట్టి దొబ్బారు. ఇంకా నేను నాకైపోయాను. మా టీమ్మేట్ నాకు దయా జాలి చూపించి మళ్ళీ 20 చేశారు. నాకు 20 అవ్వగానే నేను అక్కడే దిగా మళ్ళీ వీరుల్లాగా. నాకు వెక్టార్ దొరికింది. నా బ్యాచ్లో ఒక 8 ఉన్నాడు. తిన్నగా వెళ్ళాను, ఆడు తిన్నగా హెడ్ వేశారు. మళ్ళీ నాకు అయ్యాను. మా వాళ్ళు నాకు మళ్ళీ 20 చేశారు నీట్గా. నేను మళ్ళీ దోలగాను కదా, మళ్ళీ 8 మీద దిగా. వాడి దగ్గర డబుల్ బెర్రలు ఉంది. వాడు నాకు హెడ్ కొట్టేలోపు నాకు హెడ్ కొట్టా. వాడిని నాక్ చేసి వాడి దగ్గర ఫుల్గా లూట్ చేసుకున్నా. మా టీమ్మేట్లు అందరూ నీట్గా లూట్ చేసుకుంటున్నారు. నేనేం చేశాను, నాకు దోల ఎక్కువ అయిపోయి బీంచెత్తికి వెళ్ళాను. ఒక్కడనే మెల్లగా బీంచెత్తికి వచ్చా. రాగానే కింద ఒక ఎనిమిది కనబడ్డాడు. వాడికి కొట్టా. వాడిని కొట్టేలోపు ఇంకోటి ఎంట్రీ. వీడిని కొడదాం అనుకున్నా, వీడు వాల్లేసి దొబ్బాడు. సరే కదని చెప్పి వెయిట్ చేస్తున్నాడు వాడు వస్తారేమని చెప్పేసి. ఇంకొక ఎంట్రీ రైట్ నుంచి. వాడిని కొట్టేలోపు వాడు నాకు హెడ్ కొట్టాడంట. నేను నాకైపోయాను. నాకైతే మళ్ళీ 20 చేశారు. ఈసారి అలా కాదని చెప్పి నీట్గా పీక్లోనే దిగి మొత్తం లూట్ చేసుకున్నా. ఒకసారి తగిలింది కదా, బుద్ధి వచ్చింది. లూట్ చేస్తున్నాను, మా టీం అందరూ నీట్గా వెనకాల ఆడుతున్నారు. నా ఫ్రంట్లో ఒక ఎనిమిది కనబడ్డాడు. వాడికి హెడ్ కొట్టి మా టీం అంతటినీ పిలిచాను. వాళ్ళందరూ నా పక్కన ఉన్నారు. ఒకరి తర్వాత నాకు అవుతున్నాడు. ఏంటి అని చూస్తున్నా, నేను కూడా నాకు అయిపోయాను. ఇంకా మా వాళ్ళైతే ఒక్కడే ఉన్నాడు. నేను కిల్ అయ్యేలోపు వాడు కూడా తులిపోయాడు. నా గేమ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?